యేసు ప్రభువుకి అప్పుడు సరిగ్గా 12 సంవత్సరాల వయస్సు. నజరేతు నుండి యెరూషలేముకి పండగకు వచ్చారు. పండుగని ఆచరించారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు వాళ్ళతో లేడు. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళతో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతో లేడనే సంగతి వాళ్ళకి ఇంకా తెలియలా. మొత్తం మీద వెతికి 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 3వ రోజుకి యెరూషలేములో వెళ్ళి చేరారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఆయన పద్ధతులు ఏమిటి అని మరియమ్మ గారికి యోసేపు గారికి కూడా పెద్దగా తెలిసినట్లేదు. లేకపోతే ఒక రోజు ప్రయాణం అయిన తర్వాత యేసు ప్రభువుని లేడని తెలుసుకున్న తర్వాత వెంటనే యెరూషలేము వెళ్ళుండేవాళ్ళు. అలా వెళ్లకుండా అక్కడక్కడే వాళ్ళ కులస్తుల మధ్యలోనే వాళ్ళ మతస్థుల మధ్యలోనే ఎత్తుకుంటున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళ కార్యాలు మాకు చెప్తుంటారు, ఏమండి మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి, మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అని చెప్తుంటారు. మేము సరేనంటాం, ప్రార్థన చేస్తుంటాం. మాకేదైనా ఎవరైనా చెప్పుంటే అవి కూడా కొన్నిసార్లు చెప్తాం. కానీ ఆ తల్లిదండ్రులు మాకు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, మా కులస్తుల్ని చూడండి. వీళ్ళు అసలు యేసు ప్రభుని నమ్మారా లేదా? యేసుక్రీస్తులో కులం లేదు. యేసు నమ్మిన వాళ్ళల్లో కుల గజ్జి, ఆ కులాపేక్ష కనపడకూడదు. కనబడితే యేసయ్యని ఇంకా ఎరగలేదు అని అర్థం. వాళ్ళలోనే వెతికి చివరికి యేసు ప్రభుని ఇలాగ ఒక దేవాలయంలోకి వచ్చి కనుగొన్నారు. ఎక్కడున్నాడో తెలిసే యేసు ప్రభు? చిన్నోడు, 12 ఏళ్ల వయస్సు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ యాజకులు, పరిసయ్యులు, బైబిల్ విషయంలో ఆరితేరిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని ఉన్నాడు. చెపలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యాజకులు, ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చుండి ఉండడం తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది ఇంతంత పెద్దవాళ్ల మధ్యలో, దేవుని వాక్యంలో ఆరితేరిన వాళ్ళ మధ్యలో ఈ 12 ఏళ్ల వయసులో ఈ చిన్న కుర్రోడు వెళ్ళి కూర్చోవడం ఏమిటి? కానీ యేసుక్రీస్తు సర్వ స్వతంత్రం ఉన్నప్పటికీ ఇటు గోలికాయలన్నా ఆడుకోవచ్చు, అటు మురిగుంటలో పోయి స్నానాలన్నా చేసి రావచ్చు, అటు కుర్రోళ్ళతో కలిసి అటు ఇటు తిరుగుతారన్నా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ సర్వ స్వతంత్రాన్ని ఉపయోగించుకోకుండా ఈ సమయాన్ని నేను దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో, దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాను అనే ఒక నిర్ణయం తల్లిదండ్రులు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. బాబు, మేము నిన్ను వెతుకుతున్నాం, ఇక్కడొచ్చి కూర్చున్నావా అని అడిగితే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అమ్మా? ఆమె నా తండ్రి పనుల మీద ఉండాలని వచ్చాను అని ప్రారంభించిన యేసయ్య ఆ పనులన్నీ చేసి ముగించాను, సమాప్తమైనవి అని చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చేసి
యేసయ్య ప్రారంభ దశని చూసిన తల్లిదండ్రులు, యేసయ్యను గురించిన వినిన ప్రవచనాలు, యేసయ్య క్రియలను గురించిన వినినటువంటి సాక్ష్యాలు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలుగు చేసాయి. మనకు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముని గురించి చదువుతాం. ఆయన ఒక మిట్ట మధ్యాహ్నం ఎక్కడ కూర్చున్నాడంటే తన గుడారము గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏ అపవిత్రత లోపలకు పోనివ్వకుండా తన కుటుంబానికి ప్రార్థనాపూర్వకంగా కాపలా కాస్తున్నాడు. అదే 19వ అధ్యాయం మొదటి వాక్యంలో చదివినట్లయితే వాళ్ళ అన్నయ్య కొడుకు ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? పంచాయతీలు చేసే ఆ చెట్టు కింద అక్కడ కూర్చొని ఉన్నాడు మనోడు. లోతు గవిని దగ్గర కూర్చున్నాడు. అబ్రహాం సింధూర వృక్ష వనములో తన గుడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు. మన యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? పరిశుద్ధుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని ఆలయములో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? రక్షణ పొందిన దేవుని బిడ్డల మధ్యలో కూర్చొని ఉన్నారు. దేవుడు నిన్ను పరిశుద్ధుల సహవాసంలో, దేవుని మందిరములో, దేవుని వాక్యం చెప్పబడే ఆ చోటికి తీసుకొని వచ్చి చక్కగా కూర్చోబెట్టాడు. అప్పుడు మనల్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు. అరే, పగలంతా పని చేసి వచ్చాడు, రాత్రంతా ప్రార్థన అంటే అక్కడ, మన తెల్లవారితే డ్యూటీకి వెళ్ళాలా? ఇవి ఏమిట్రా, ఈ భక్తి ఏమిటి, ఈ ప్రార్థనలు ఏమిటి వీళ్ళకి? ఒరే, మన మాదిరి కాదు వాళ్ళు, మన మాదిరి కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి ఉప్మా తినేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. గనుక నా ప్రియమైన సహోదరులారా, యథార్థత, పవిత్రత అనేది మన జీవితాలలో అన్యులు, విగ్రహారాధికులు ఎదురు చూస్తారు. అప్పుడు నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ నోటి మాట, అవన్నీ వాళ్ళు ఒక్కసారి గుర్తుపడతా ఉంటారు. ఆ మాటలు గుర్తించిన వ్యక్తులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. ఆమేన్, ఆమేన్. మనలాగా వాళ్ళు అని అనకూడదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దేవునిని నమ్మిన వ్యక్తులు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి విన్న వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. యేసుక్రీస్తు కూర్చున్న చోటుని చూసినటువంటి తల్లిదండ్రులు ఆశ్చర్యపడిపోయారు. ఏమిటిది? ఈ వయసులో ఇక్కడ కూర్చోవటం ఏమిటి? ఈ వయసులో పవిత్రంగా బ్రతకడం ఏమిటి? ఈ వయసులో విచ్చలవిడిగా తిరగకపోవడం ఏంటి? ఈ వయసులో లోకంలో ఉన్న అన్ని సోకులు, అన్ని సుఖాలు అనుభవించకపోవడం ఏమిటి? ఆ బస్టాండ్లో కూర్చొని ఉన్నా నేను ఒక రోజున. బస్సులు వస్తున్నాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. నేను ఎక్కిపోయేసరికి ఎవరో ఒకరితో వస్తున్నారు. నేను మళ్ళా ఉసురు మంట వచ్చాడు కూర్చుంటున్నారు. ఈ సంగతి అక్కడ ఒక ఆమె చూస్తుంది, ఏదో అమ్ముకుంటాను. తిన్నగా నా దగ్గరకు వచ్చి, ఏం బాబు, నాకు అప్పుడెంత వయసు? 20. ఏం బాబు, నువ్వు యేసు ప్రభు బిడ్డవా అని అడుగుతుంది. నేనేమైనా స్టిక్కర్ కనిపించుకున్నానా? అప్పుడు చేతిలో బైబిల్ కూడా లేదు, బ్యాగులో ఉంది. నేను అక్కడికి ఎవరికి వాక్యం కూడా చెప్పలేదు. నేను ఈ వైట్ తెల్ల డ్రెస్సులు వేసుకొని అదో రకమైన భక్తి వేషం వేసుకున్నానా? అది కాదు. ఆమె ఒక అరగంట నుంచి నన్ను కనిపెట్టినట్టున్నాడు. ఒక్కొక్కరు తగలుతుంటే నాకు మన కట్టి పొలాలు తగిలినట్టున్నాయి. నేను కూడా దబాయించి బస్సు ఎక్కుంటే
నన్ను పట్టించుకునేది కాదు ఆమె. కానీ లెక్కనే పోన్లే, తర్వాత బోధంలో ఎందుకు వచ్చిన గొడవలే, ఈ గుంపుతో ఈ కంపుతో ఎందుకు మనకు అనవసరమని పక్కన కూర్చుంటే చూసి అయ్యా నువ్వు దేవుని బిడ్డవా అని అడుగుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను చెప్పకుండానే, స్టిక్కర్ కనిపించుకోకుండానే, జిబ్బేయకుండానే, మళ్ళా కవర్ వేయకుండానే, ఏమీ చేయకుండానే దేవుని బిడ్డ అని ఆమె అడుగుతుందంటే, ఎలా గుర్తుపట్టావమ్మా మీరు అంటే, నన్ను చూస్తున్నానండి, వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, బస్సు వచ్చినప్పుడు లేచిపోతున్నావు, మళ్ళీ ఎక్కలేక మళ్ళీ ఎడుతూ కూర్చుంటున్నావు, ఎవరిని తోసుకున్నట్టు కానీ, ఎవరిని గొడవ చేసినట్టు కానీ, ఎవరిని అన్నట్టు కానీ ఏమీ లేదు, కాముగా కూర్చున్నావు ఏంటండి. అది యేసు ప్రభువుని పెట్టేవాళ్ళు, మిమ్మల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని అనాలి. మీరు కూర్చోవడం అయినా, మీరు నిలబడటం అయినా, మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ దైవ భక్తికి సంబంధించిన వ్యక్తులలాగా, లోకస్తుల్లాగా, సినిమాలు చూడు తిరిగే వాళ్ళలాగా, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు. కారణం, యేసయ్యని అనుసరించిన వాళ్ళం, యేసయ్యని ధ్యానించే వాళ్ళం, యేసయ్య శ్రమలలో పాలు భాగస్తులం, యేసయ్య మరణించి పునరుద్ధారణయ్యారు కనుక ఆ పునరుద్ధాన శక్తితో బ్రతికేవాళ్ళం.